తమిళనాడు రాజకీయాల్లో పెద్ద కుదుపు. ఎన్నికలకు ఏడాది ముందు పరిస్థితులు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అనుకూలంగా మారుతున్నాయా? డీఎంకే కూటమికి ఎదురెళ్లి ఎన్డీఏ కూటమి నిలుస్తుందా? పన్నీరు సెల్వం వెళ్లిపోతే పళనిస్వామి బలం ఎంత? ఉత్తరాదిన బలమైన పార్టీలు ద్రవిడ రాజకీయాలు చేయగలవా? తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. అన్నా డీఎంకే బహిష్కృత నేత, అప్పట్లో జయలలితకు నమ్మిన బంటు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో కలిసి మార్నింగ్ వాక్ చేసిన ఓపీఎస్ చాలా రాజకీయ అంశాలపై చర్చించారు. తర్వాత కొద్దిసేపటికే తాను ఎన్డీఏకు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించారు. తన వర్గం ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నామని, ఇక ఆ కూటమితో నడిచేది లేదన్నారు. ఇప్పటికిప్పుడు ఏ పార్టీలో చేరబోయేది స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ పొత్తు అనుకోవడం లేదు. ఎన్నికలు సమీపించే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్నా డీఎంకేలో కీలక నేతగా ఉన్న పన్నీర్ సెల్వం మాజీ సీఎం పళనిస్వామితో పొరపచ్చాలు రావడంతో సొంత వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తమదే అసలైన అన్నా డీఎంకే వర్గంగా ప్రకటించుకున్న పళనిస్వామి ఓపీఎస్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో బహిష్కృత నేతగానే ఓపీఎస్ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన వర్గాన్ని సైతం బీజేపీ దగ్గరకు తీసుకుంది. అయితే ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏకు కటీఫ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే గంగైకొండ చోళపురంలో పర్యటించారు. ప్రధానిని కలుద్దామని భావించారు పన్నీరు సెల్వం. అయితే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ప్రధానిని ఎంతో మంది కలిశారు. తనకు ఆ మాత్రం ప్రాధాన్యం లేదంటూ రగిలిపోయారు. వెంటనే సర్వశిక్ష అభియాన్ నిధుల జాప్యంపై కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇలా వరుస పరిణామాల తర్వాతే ఆయన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ఆయన మద్దతు ఇస్తారంటూ గత 2 రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈలోపే ఆయన డీఎంకే అధినేత స్టాలిన్ తో కనిపించారు. భవిష్యత్తులో విజయ్ పార్టీలో చేరతారా, స్టాలిన్ తో చేతులు కలుపుతారా అనేది ఇంకా తేలలేదు. పన్నీర్ సెల్వం తేవర్ అనే బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. శశికళ సైతం ఇదే సామాజిక వర్గం వారు. ఈ వర్గానికి దక్షిణ తమిళనాడులో బలమైన నేతలున్నారు. గత కొంతకాలంగా ఈ వర్గంలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మాజీ సీఎం జయలలితకు సన్నిహితురాలైన శశికళతో పాటు టీటీవీ దినకరన్ ను తన వర్గంలోకి చేర్చుకోవాలని పన్నీర్ సెల్వం ఉవ్విళ్లూరుతున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన మదురైలో భారీ సమావేశం నిర్వహించి తన బలం నిరూపించుకోవాలనుకుంటున్నారు పన్నీర్ సెల్వం. ఈ క్రమంలో సొంత పార్టీ ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తమిళనాడులో రోజు రోజుకి జరుగుతున్న రాజకీయ ఈక్వేషన్స్ అయితే రాజకీయ కారణాలు అయితే 2026లో జరగబోయే ఎన్నికలకి వాడి వేడిగా కొందరు సినీ తారులు అయితేమి, అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులైతేమి వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించడం అనేది చూస్తుంటే ఇది ఎప్పుడు తమిళనాడులో ఎలక్షన్ ముందు రోజు వరకు కూడా ఎవరు ఏ పార్టీతో ఉంటారు అనేది చెప్పడం చాలా సందేశమైన వ్యవహారం. ఈరోజు ఓపీఎస్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి హోదా ఉన్నాడు, జయలలితకి కావాల్సిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి నేనేం చెప్తానంటే ఇప్పుడు ఈరోజు అతను ఇప్పుడున్న కూటమి ఏ కూటమి అయితే ఉందో నరేంద్ర మోడీ గారిని కలిసేదానికోసం అభ్యర్థించగా ఆయన నిరాకరించిన కారణాలు ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఓపీఎస్ వచ్చి ఈ రాజకీయాలకి ఏ డిఎంకే తరపునే ఉండాలని చెప్పి చాలా రోజులు ట్రై చేసినట్టున్నాడు. ఈ పన్నీర్ సెల్వం యొక్క రాజకీయ ఆటలో అతను బలైపోయాడని చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు. తన ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు పన్నీర్ సెల్వం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇటీవలే అన్నా డీఎంకే పన్నీర్ సెల్వంతో బీజేపీ జతకట్టింది. అంతలోనే పొత్తు పెటాకులయ్యింది. ఇది ఖచ్చితంగా అధికార డీఎంకే కాంగ్రెస్ కూటమికి మేలు చేసేదని అంటున్నారు విశ్లేషకులు. తొలిసారిగా దళపతి విజయ్ తన టీవీకే పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. విజయ్ ను సీఎం అభ్యర్థిగా టీవీకే ప్రకటించుకుంది. విపక్ష అన్నా డీఎంకే బీజేపీతో పొత్తు లేకుండా పార్టీ హీరో విజయ్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్పీడ్ పెంచారు. ఈ నెల నుంచి డిసెంబర్ వరకు విజయ్ రాష్ట్రమంతా పర్యటిస్తారని టీవీకే ప్రకటించింది. అవినీతిని అంతం చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామంటోంది.
తమిళనాడులో మరోసారి జెండా పాతేందుకు ప్రణాళికలు రచిస్తోంది అధికార డీఎంకే. పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో జోరు పెంచింది. తమ పనితీరుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, మరోసారి గెలుపు తమదేనని డీఎంకే నేతలు ధీమాగా ఉన్నారు. ఓపీఎస్ లాంటి నేతలను తమ వైపు లాక్కునే ఛాన్స్ ఉంది. మరోవైపు ఎలాగైనా అధికార డీఎంకేకు చెక్ పెట్టాలని బీజేపీ, ఏఐఏడీఎంకే ప్లాన్లు వేస్తున్నాయి. కలిసే ఎన్నికలను ఎదుర్కొంటామంటున్నాయి. ప్రధాని చొరవతో పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య సయోధ్య కుదిరినా ఇప్పుడు పన్నీర్ షాక్ ఇచ్చారు. తమిళనాడులో ఏడాది ముందే రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడెక్కాయి. త్రిభాషా విధానం, డీలిమిటేషన్ పై రచ్చ జరుగుతోంది. కేంద్రం, రాష్ట్రం మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు ఉన్న రెండు పార్టీల భావజాలాలు వేరువేరు. 2026లో అధికార డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ధీటైన పోటీ ఇవ్వగలదా? విజయ్ స్థాపించిన టీవీకే వైపు ఓటర్లు మలుతారా? తరచూ తమిళనాడులో మోదీ, అమిత్ షా పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలు ఓట్లు తెస్తాయా అంటే అది $1 మిలియన్ ప్రశ్నే.